ఇక్కడ 3 సార్లు పెళ్ళిళ్ళు, డైవోర్స్ కాదు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బిడ్డల బొట్ల, మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఒక బిడ్డ పుట్టాడు, ఇంకా బిడ్డలు కావాలంటే ఆ ఇద్దరు భార్యలతో మాట్లాడితే 3వ పెళ్లికి ఒప్పుకున్నారు. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. గిరిజనుల్లో కొన్ని చోట్ల 2 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి సంఘటనలు ఉంటే ఇది 3వ పెళ్లి కావడం అన్నటువంటి, అది కూడా ఇద్దరు భార్యలు స్వయంగా శుభలేఖతో పాటుగా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించడంతో అందరి నోటీస్కి వెళ్ళింది. పెళ్లి చేసుకుని నిండు 100 ఏళ్ల పాటు ఒకే భార్యతో సంసారం చక్కగా సాగితే చాలని అందరూ కోరుకుంటారు. భార్య కూడా తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకుంటుంది. కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గుల్లేలు పంచాయతీ పరిధిలోని కించూరులో ఓ వ్యక్తి ఏకంగా 3వ వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య, 2వ భార్య పెళ్లి పెద్దలుగా వ్యవహరించి మరి అతనికి పెళ్లి జరిపించారు. కించూరు గ్రామానికి చెందినటువంటి సాగేని పండన్న అనే వ్యక్తి పార్వతమ్మకు మొదటి వివాహం చేసుకున్నారు. సంతానం లేదన్నటువంటి కారణంతో 2006లో అప్పలమ్మ అనే మహిళను 2వ వివాహం చేసుకున్నారు. వీళ్ళకి 2007లో బాబు పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ సంతానం లేకపోవడంతో చాలా కాలం పిల్లల కోసం ఎదురు చూశారు. 17 ఏళ్లుగా 2వ సంతానం లేకపోవడంతో పిల్లలు కావాలని కోరిక పండన్నకు బలంగా ఉండేది. ఈ విషయాన్ని ఇద్దరు భార్యల దృష్టికి తీసుకెళ్లి 3వ పెళ్లి చేసుకుంటానని పండన్న చెప్పడంతో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తామే దగ్గరుండి వివాహం చేస్తానని మాట ఇవ్వడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.